తెలంగాణ ప్రజలకు అంకితం. ఇది బండి పార్థసారథి రెడ్డి విజయం. సాయి సింధు క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎవరబ్బా హైదరాబాద్లో అంత మునగాడు? ఆసుపత్రి కట్టి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని పిలిచి ప్రారంభోత్సవ బటన్ నొక్కించింది. ఎవరి సాయి సింధు ఓనర్లు అంటూ గూగుల్ సెర్చ్ జోరుగా సాగింది. అది ఎవరిదో కాదు, దాని వెనుక ఉన్నది హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ అధినేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి. హెటిరో గ్రూప్ చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి గారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు. వారి కుమార్తె పేరు కృష్ణ సింధూరి. దివంగత సింధూరి పేరిట ఆమె జ్ఞాపకార్థం హైటెక్ సిటీలో సాయి సింధు కార్పొరేట్ ఆసుపత్రి నిర్మించారు. ఇది క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. నిజానికి ఈ ఆసుపత్రి నిర్మాణం వెనుక పూర్వ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చొరవ, ప్రోత్సాహం ఉంది. ఖానామెట్లో 15 ఎకరాల భూమిని 2018లో కేసీఆర్ కేటాయించారు. దాదాపు 300 కోట్ల భూమి అది. కేవలం సంవత్సరానికి 147 లక్షల అద్దెతో 33 ఏళ్లు సాయి సింధు ఫౌండేషన్ కు అప్పగించింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం. అయితే తద్వారా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మొత్తంలో ఎలక్టోరల్ బాండ్లు అందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఎంతవరకు నిజమో తెలియదు. మొత్తానికి ఆ పార్టీ బండి పార్థసారథి రెడ్డిని రాజ్యసభ సీటులో కూర్చోబెట్టింది. కాగా 2023లో ఈ భూముల లీజు చట్టవిరుద్ధమని హైకోర్టు సంబంధిత జీవోను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తిరిగి ప్రభుత్వం పరిశీలించాలని అప్పట్లో తీర్పు ఇచ్చింది. తీర్పు ఆధారంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఈ భూముల కేటాయింపు రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. అప్పట్లో కేసీఆర్ సమర్థించుకున్నారు. రేవంత్ రెడ్డి 2024లో ముఖ్యమంత్రి అయ్యే నాటికే ఆ భూముల్లో సాయి సింధు ఫౌండేషన్ ఆసుపత్రి 76% నిర్మాణం పూర్తి చేసుకుంది. మరి ఏం జరిగిందో తెలియదు. కానీ అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఫౌండేషన్ కు లీజు ఖరారు చేస్తూ జీవో 37 జారీ చేసింది. ఇక్కడ విశేషం ఏంటంటే బీఆర్ఎస్ విలువైన భూములు ఆసుపత్రికి కేటాయించింది. అవే భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లీజు ఖరారు చేసింది. బీజేపీ నేత ప్రధాని మోదీ ప్రారంభించారు. 3 పార్టీలతో పని పూర్తి చేయించుకున్న ఘనత డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి గారిది. బండి పార్థసారథి రెడ్డి సొంతూరు కందుకూరు, ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలో ఉంది. సత్తుపల్లిలో విద్యాభ్యాసం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చేసి పీహెచ్డీ చేశారు. హెటిరో డ్రగ్స్ సంస్థను స్థాపించి దాదాపు 7,000 మందికి ఉపాధి కల్పించారు. మరోవైపు విద్యా సంస్థలు స్థాపించారు. ఇప్పుడు ఆసుపత్రి రంగంలోకి ప్రవేశించారు. 2019లో టీటీడీ పాలక మండలి సభ్యులుగా నియమితులయ్యారు. 2022లో రాజ్యసభ సభ్యులు అయ్యారు. 2024లో ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన అత్యంత ధనవంతుల భారతీయుల జాబితాలో 39,200 కోట్ల విలువ కలిగిన నికర ఆస్తులతో 81వ స్థానంలో నిలిచారు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి. హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచంలోనే పేరు పొందిన ఇండియా ఫార్మాస్యూటికల్ గ్రూప్ హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, హెల్త్ కేర్, బయోఫార్మా, జెనెక్స్ ల్యాబొరేటరీస్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. యాంటీ రెట్రో వైరల్ ఔషధాలు ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థ ఇది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రీడియంట్స్ తయారీలోనూ పేరుగాంచిన సంస్థ.